ఆది ఎప్పుడు కలిసినా జబర్దస్త్ కామెడీ ఉంటుంది. మరి అది ఈ రోజు ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. కలిసి వచ్చాం ఏంటన్నా ఆలోచిస్తావేంటన్నా? బుధవారం ప్రదీప్ వేసుకుంటున్నాడు, శుక్రవారం సీనియర్ గారు రాంపర్ చేసుకుంటున్నాడు, గురువారం ఖాళీగా నువ్వు బిల్ చేసుకుంటున్నావు. ఈ 3 రోజులు మేము వేసుకునేవి చెప్పావు కానీ మిగతా 4 రోజులు కాదన్నా, నీకంటూ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? మంది పెద్ద సిద్ధాంతం ఉండదురా. యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మనం పోయే వరకు పోరాడాలిరా. ఏదన్నా వాళ్ళ ఇంటికి పోయే వరకు వాళ్ళే పోయే వరకు. ఇప్పుడు మనం డీ చేస్తాం, జబర్దస్త్ చేస్తాం, రెండింటికి తేడా ఏంట్రా? ఏం లేదన్నా, డీలో అయితే మనం కామెడీ చేస్తాం, జడ్జిలు చూస్తారు. ఇక్కడైతే జడ్జిలు కామెడీ చేస్తారు, మనం చూడాలన్నమాట. అక్కడ డాన్సర్లకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, ఏ వావ్ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. మనకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, వీళ్ళు ఏ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. డీ గానీ జబర్దస్త్ గానీ ఈవెంట్లు గానీ ఛానల్ పెడితే మనమే కనపడతాం రా. ఇంకా నువ్వు చేసేవన్నీ బయటకు వచ్చి న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు, న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు. సరే నేను హీరో అయ్యారా, నువ్వెప్పుడవుతావు? నువ్వు అయ్యాక అవుతా. ఓకే చూడరా, ఏమన్నా గెటప్ లో జేమ్స్ బాండ్ లో లేను. ఏంటో నువ్వేం వేసినా కాదేదో అబ్బరకదబ్బరలాగే కనిపిస్తావు. ఎందుకు అయినా డిటెక్టివ్ గారా మనల్ని మించిన వాళ్ళు ఉండరా? Dum dum naka naka, dama 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 naka naka, dum dum naka naka, dama. అబ్బా, ఒకరు చైనా డిటెక్టివ్ లాగా ఒకరు కొరియా డిటెక్టివ్ లాగా ఎంత బాగున్నారా? అందగత్తు వచ్చింది, డిటెక్టివ్ అన్నారు, చేతిలో బోతద్దం పెట్టాలని తెలీదా? అందగద్ద అన్నారు, ఇంట్లో అద్దం పెట్టుకోవాలని తెలీదా? సిటీలో మేము చాలా పెద్ద డిటెక్టివ్స్. మా కను సైగల నుంచి చిన్న చీమ కూడా తప్పించుకోలేదు. మా వాడి కను సైకిల్ నుంచి బాబా సైకిల్ కూడా తప్పించుకోలేడు. అయితే మేము రంగంలోకి దిగాక ఏ పనైనా అయిపోవాల్సిందే. మేము అంతే అండి, రంగంలో దిగితే పని అయిపోయాకే మనం కూడా. మాకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎదురుగా ఉన్నాడు నోటంట మాటలు కూడా రావు. స్టేజ్ ఎక్కే ముందు మీ అక్కను చూస్తే మాకు మాటలు రావు, ఎవరికి చెప్పుకోవాలి అన్ని. మాటలు రావంటే గుర్తొచ్చింది, రీసెంట్ గా మనం ఒక షో స్టార్ట్ చేసాం. ఏంటది? రెచ్చిపోదాం బ్రదర్ అని. అక్కడ కూడా అంతే, నా అందాన్ని చూసి వాళ్ళ డైలాగులు మర్చిపోతున్నారు. నువ్వే జనాలు మర్చిపోతారని ఒక షో చేస్తున్నావు, నిన్ను చూసి వాళ్ళు మర్చిపోతున్నారా? అయినా రెచ్చిపోదాం అని ఉంటే మనం కదా యాంకర్ గా ఉండాలి. ఆల్ బిడ్డ అంటే నేను ఉండాలి యాంకర్. రెచ్చిపోదాం అంటే నీలాంటి వాళ్ళు ఉంటారు అనే లాస్ట్ లో బ్రదర్ అని పెట్టారు. మనకు సంబంధం లేదు అయితే. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కూడా మనల్ని అడుగుతున్నారు. ఏంటి నాకు తెలియకుండా కొత్త కంపెనీ ఒకటి పెట్టారా? అది కాదు, మేమే తోపులం, మేమే తురుములం, మా తర్వాత ఎవరైనా అని ప్రూవ్ చేసుకుంటాం అంటూ వస్తున్నారు. హైపర్ ఆది రైజింగ్ రాదు, అది కూడా చెప్పండి. అయినా మీరు తోపులు తురుములో, మేము తోపులు తురుములో. ఒక కేసు సాల్వ్ చేస్తే అర్థమైతే వెళ్దాం పదని చెప్తా. స్పాట్కి వచ్చేసాం. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? శ్రీశైలం నుంచి మొదలు పెడదాం. అక్కడైతే శుభం జరిగిద్దాం. ఎవరమ్మా ఇన్వెస్టిగేషన్ అనుకున్నావు, పాదయాత్ర అనుకున్నావు, ఎవరేవిడే? అమ్మా నువ్వు చెప్పు, అసలు ఏం జరిగింది? మా పిల్లాడు కనిపించట్లేదండి. నేను కనిపెడతాను. దానికి కాదు, వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. చెప్పండి అమ్మా, అసలు మీకు క్లియర్ గా చెప్పండి, ఏం జరిగింది? మా పనోడిని చంపేసి మా పిల్లాడిని ఎవరో కిడ్నాప్ చేశారండి. మా పనోడు ఎంత మంచోడంటే నేను ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తాడండి. ఎవడో పనోడు అనుకుంటా. అమ్మా మీరు రండి, ఏం జరిగింది? పనోడిని ఆడించమని చిచి పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పు. పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పి మేము ఇద్దరు లోపలికి వెళ్ళామండి. పిల్లాన్ని పనోడిని ఆడించమని మీరేం ఆడించడానికి వెళ్ళాడు? పిండి మరా? ఈ ఇంట్లో రీసెంట్ గా ఏమైనా ఫంక్షన్ జరిగిందా? మా అబ్బాయికి మననే బారసాల జరిగిందండి. బార్సాల్లో ఏం జరిగిందో చెప్పండి. వాడికి బారసాల గురించి తెలియదండి, చెరసాల గురించి అడగండి, వివరంగా చెప్తాడు మీకు. ఒకసారి ఇలా రండి. ఈడెవడు? మా తమ్ముడు అండి. చెప్పు బాబు, అసలు ఏం జరిగింది చెప్పు. ఒంట్లో వేడి బాగా పెరిగిపోయిందని చెప్పి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారండి. నీలో అంత వేడుందా? లోపల గ్లాసులో పాలు కూడా ఇంకా తాగలేదండి. నువ్వేమో గ్లాస్ లో పాలు తాగలేదు అంటున్నావు, అక్కడేమో గ్లాస్ లో పాలు అయిపోయాయి. పిల్లి తాగేసినట్టుందండి. నీ శోభనం రోజు నువ్వు పాలు తాగకుండా పిల్లి తాగిందనంటే పిల్లికి కూడా అదే రోజు శోభనం ఏంటి? రైట్? మనకు పిల్లి శోభనం తెలియదు కానీ
అది కాదండి, నేనేమో ఇదిగో ఇక్కడ కూర్చున్నానండి, మా ఆవిడేమో ఇక్కడ కూర్చుందండి. 1 minute, నాకు ఇలా అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. క్యారెక్టర్ లో ఉంటే మనకు అర్థమైంది. నువ్వు ఇట్రా చెప్తా ఒకసారి ఓకే. చూడండి నా కేసు ఇన్వెస్ట్మెంట్ కోసం కాబట్టి వెళ్ళి కూర్చుంటానండి. ఎల్లు శాంతి ఎల్లు. అసలు మీ ఆవిడేది? శోభనం అవ్వలేదు కదా, పుట్టింటికి వెళ్ళిపోయినట్టుందండి. ఓ అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తా. తీసుకొస్తారు కదా. వాడొద్దు, నేను తీసుకొని వస్తా. మీ ఇద్దరు ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి సార్. మీరు నమ్మండి, నేనైతే తీసుకొస్తా, వాడైతే సార్ వద్దు. మేము మీ పక్కింటి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. అతనేరి ఎవరండి? ఏం కావాలి? లాస్ట్ గా మీరు పిల్లాన్ని ఎక్కడ చూశారు? నిన్న పొద్దున్నే చేత్తో టిఫిన్ ప్లేట్ తో చూశానండి. తర్వాత ఏం జరిగింది? ఆ ప్లేట్ లాక్కొని తినుంటాడు, ఇంకేం జరిగింది? ఏంటి మీ కొడుకు ఈడ? అవునండి. కొడుకు అనుకునే తీసుకెళ్ళి ఉంటారు, వీడికే వాళ్ళు కొడుకులా ఉండేసరికి వదిలేసి ఉంటారు. ఏమైంది నాన్న? పొద్దున సాయంత్రం భోజనం పెట్టారు, ఎందుకు పెట్టారమ్మా? ఇదో పెట్టినప్పుడు తినేయాలి, ఎందుకు పెట్టారా అనకూడదు. అసలే దొరకడం కష్టం, దొరికితే తినేయడమే తినేయడమే. నిన్ను కిడ్నాప్ చేసిన దొరకాల సచ్చినోడిని చంపేస్తాను. నన్ను కిడ్నాప్ చేసింది మగోళ్ళు కాదమ్మా, ఇద్దరు ఆడోళ్ళమ్మా. ఆడోళ్ళ ఎలా ఉంటారు వాళ్ళు? ఒక అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసిన కాదా కాదని కెమెరాలో చూస్తూ ఉంటదండి. ఇంకో అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసినాడు కరెక్టా కాదా అని పదే పదే చూసుకుంటూ ఉంటదండి. కిడ్నాప్ చేసిన దాన్ని కెమెరాలో చూసుకుంటుందంటే పాత యాంకరు, పదే పదే చెక్ చేసుకుంటుందంటే కొత్త యాంకరు. మీరే కిడ్నాప్ చేసింది అంటే డబ్బుల కోసం కేసు క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని. ఈఎంఐలు కూడా బాగా ఉన్నాయి. అంటే ఈఎంఐల కోసం మర్డర్ చేస్తారు అక్కడ చూడండి. అయ్యో మర్డర్ చేయలేదండి, ఓన్లీ కిడ్నాప్ అంతే. ఓన్లీ కిడ్నాప్. మరి మర్డర్ చేసింది ఎవరు? అయ్యో మన లేచాడండి. నేను ఎవరు మర్డర్ చేయపోయారయ్యా? ఇక్కడేమో ఎందులో పడితే అందులో దూరేలా ఒకడు ఉంటాడు, ఇంకోడేమో నువ్వే వెళ్తావా నేను వెళ్ళొద్దా అనేలాగా ఇంకోడు ఉంటాడు. అంటే చేయబోయింది మీరా? అంటే మీకేనా ఈఎంఐలు? మాకులేవా? మాకులేవా? డబ్బుల కోసం మీరే కిడ్నాప్లు మర్డర్లు ప్లాన్ చేస్తారా? ఒకే ఒక్క నిమిషం. ఊరికేనే చేయాలనిపించింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు జడ్జెస్ అడుగుదాం ఎలా అనిపించిందో ఫ్రెండ్. రోజా గారు కనిపెట్టాలంటే సుధీర్ తీసుకొస్తాడేంటో. మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. అది నీది సుధీర్ది. సో మీ ఇద్దరే పోటీ అనుకుంటే ఆడ ఇంకిద్దరు లేడీ డిటెక్టివ్స్ ఇంకా పోటీగా వచ్చారు. అసలు బాగుంది, సరదాగా అనిపించింది. మనో గారు సుధీర్ వస్తేనే చాలా బాగుంటుంది. ఫెంటాస్టిక్ అండి, అది సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది. కుడికాలు లోపల పెట్టు, కుడికాలు పెట్టు, ఎడం కుడి ఎడం కుడి ఎడం కుడి. ఎందుకన్నా తాగొచ్చుడు అవసరమా నీకు? దీన్ని ఫస్ట్ నాకు పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చూపులు పట్టుకుపోయారా, నీకు ఉద్యోగం ఉన్నదని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేసారు. మాట్లాడుతున్నా రూమ్ లోకి వండుకో. రూమ్ నాది, బయట వండుకో, నువ్వు బయట వండుకో. చూసినావే పిల్లకు పెళ్ళయి 4 రోజులు కూడా కాలే, అప్పుడే పొద్దుగాల ఆకలి ఉడిపిస్తుంది. అది చూడు ఎట్లా ఉంది, వంగి పని చేసి సస్తా. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాకు కరెంట్ 2 రోజులకు ఒకసారి వస్తుంది, వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తుంది. మాకు జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు, కానీ మాకు బీపీ కోపం మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటుంది. మా నాన్నగారు పాపం రోగాలు ఎక్కువ ఉన్నాయి, దగ్గుతుంటాడు. ఆ దగ్గు ఎలా కాపాలి అదే సార్. నాన్న మందేస్తావా? అసలుడే గాని మహానుభావుడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ఇంతకి? వెళ్ళారా? డాక్టర్ ఏమన్నారు? లివర్ ఫై బాగా తినమన్నాడు. దేనికి? ఈ లివర్ పాడైపోయినా ఆ లివర్ తో కవర్ చేయొచ్చు అంట. పక్కింటి సీన్ గాడు వాళ్ళ నాన్నని యాత్రలకు పంపించాడంటారా దేవుణ్ణి చూడడానికి. యాత్ర లాంటి కష్టం కానీ కాబట్టి దేవుడి దగ్గర పంపిస్తాను నేను. బాబు అల్లుడు గారు ఉదయం బ్రష్ చేయడానికి బయటకు వస్తాం, అవును, మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతారు, అవును, రాత్రి డిన్నర్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి బాబు ఇదంతా? మీకు ఏం చెప్పాను? మీ కూతురు కాలుకి అందకుండా చూసుకుంటానని చెప్పాను, మరి పెట్టనివ్వట్లేదు కదా కింద. మావయ్య గారు కొద్దిగా అలవాకి డబ్బులు, కొద్దిగా ఉంటే డబ్బులు ఇవ్వచ్చు కదా. అల్వాకి మలుపులకి. ఏంటి బాబా అన్న? మలుపులకి కొంచెం జాగ్రత్త అల్లుడు గారితో, మురిసిపోతుంది. పాపకి సిగ్గు మొగలేస్తుంది. హలో సార్,
ఈ చుట్టుపక్కల ఏమైనా కిరాణా షాప్ ఉందా సార్? ఉంది. ఎందుకు? మా ఆవిడ సరుకులు తెమ్మంది సార్. లోపట లంగా ఒకటి ఉంది, అది తీసుకొచ్చేసుకో. పిల్లం మనం ఏం చెప్తే అది వినాలి. నువ్వు బజార్కి వెళ్ళి సామాన్ తేవడం ఏంట్రా? మగాడు బజార్కి వెళ్ళి సామాన్ తెస్తే తప్పేంటి సార్? ఒరే బజారోడా, ఒరే బజారోడా. టీ పెట్టుకోవడానికి కొంచెం పంచదార కావాలి సార్. ఏమండి చెప్పండి. పంచదార 80 రూపాయలండి. మేము ముగ్గురం బ్యాచిలర్స్ అండి. బ్యాచిలర్స్ అంటే మీకు తెలుసు కదా సార్, రూమ్ లో ఫుడ్ ఉండదు. ఏదన్నా ఫంక్షన్ కనబడితే అక్కడికి వెళ్ళి తింటాం. ఆన్ ద హోల్ లఫంగాస్. నాకు ఆకలేస్తుంది, నాకు ఈ కాళ్ళు వేస్తుంది, నాకు ఈ కాళ్ళు వేస్తుంది. ఇలాంటి పంచులేస్తే ఎలా సర్వే అవుతున్నారా మీరు? బాబు మటన్ కావాలి. మటన్ మటన్. అరే నల్లిపొక్క వచ్చింది, మటన్ మటన్. ఈ నల్లిపొక్క అమ్మమ్మకి ఇస్తే పోటీ పోటీ అడగపూరి మీరు అది వేస్తాడు. ఓ ఈ ఆడోళ్ళు ఇంతేనమ్మా. ఫోన్ ఉంటే చాలు చేతిలో, ఏదో ఒకటి అలా బుక్ చేసేస్తుంటారమ్మా. డెలివరీ వచ్చింది, దా దా. నా కోసం డ్రెస్ బుక్ చేసావు కదూ? కాదు, మరి ఏం బుక్ చేసావు? పామ్ బుక్ చేసా, పామ్ బుక్ చేసా. పాము బుక్ చేయడం ఏంటే? 6 నెలల్లో నాగుల చవితి వస్తుంది కదా, పాలు పోయాలి కదా అని పావుని బుక్ చేసా. ఏం పామును బుక్ చేసావు? మన పక్కింటి రష్మి కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పొట్ట ఎక్స్ట్రా ఉండాలని చెప్పి రక్త పింజరా బుక్ చేసా, రక్త పింజరా బుక్ చేసా. మొత్తం మూత ఓపెన్ చేసింది ఏంటి? కాలాడాలి కదా అని మూత ఓపెన్ చేసి పెట్టా. ఎక్కడుందో అది? రక్తమ్మా రక్తమ్మా. అద్దమ్మా, ఏ కారణంలో ఉందో ఎత్తుకు. డెలివరీ మళ్ళీ డెలివరీ ఏంటయ్యా? బర్రె ఆర్డర్ పెట్టానండి. బర్రె బుక్ చేసావా? పాముకి పాలు పోయాలి కదా, ప్యాకెట్ పాలు పడతాయో పడవో అని చెప్పి బర్రెనే బుక్ చేసా. నీ ఆర్గానిక్ హృదయానికి దండమే బాబు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.